హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు చల్ల పునుకులు చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్: హాఫ్ కిలో మైదా, 1 టీ స్పూన్ వరిపిండి తీసుకోవాలి, టీ స్పూన్ గోధుమ రవ్వ తీసుకోవాలి, 1/4 టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి, కొంచెం సాల్ట్ తీసుకోవాలి. మొత్తం పిండిని చేతితో అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1-2 టీ స్పూన్లు ఆయిల్ కూడా తీసుకోవాలి, మరిగించుకోవాలి. మరిగించుకున్న ఆయిల్ని ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు పిండి మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే బాగా మరిగించుకున్న ఆయిల్ని పిండిలో వేసుకోవాలి. మొత్తం పిండి అంతా జాగ్రత్తగా కలిపేసుకోండి. పిండిని ఇలా వేసుకొని మొత్తం పిండి అంతా కలిసిపోవాలి. మొత్తం బాగా కలుపుకోండి. పిండిని మొత్తం కలిపేసుకున్నానండి. మంచిగా ఇలా కలుపుకోవడం వల్ల బాగా గుల్లగా వస్తాయి అన్నమాట పునుకులు. చూడండి, ఇలా కలుపుకోవాలి. పెరుగు తీసుకుంటున్నానండి. ఒక పెద్ద కప్పుడు తీసుకున్నాను నేను. ఈ పెరుగుని కాస్త వాటర్ చేర్చేసి బాగా గిలగట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందామండి. తీసుకొని బాగా గిలగొట్టుకోవాలండి. ఇలా గిలగొట్టుకొని వేయడం వల్ల గుల్ల ఎక్కువ వస్తుంది అన్నమాట పునుకు. బాగా కలుపుకోండి. గిలగొట్టుకున్న పెరుగుని మొత్తం పిండిలో వేసుకోండి. బాగా కలుపుకోండి. మొత్తం కలుపుకొని అప్పుడు అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. పెరుగు మొత్తం పిండికి పట్టేసేటట్టు కలిపేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని పిండిని కన్సిస్టెన్సీ చూస్తూ కలపాలి. చూడండి, పిండిని మొత్తం తగ్గ వాటర్గా పోసుకున్నాను. పిండికి తగ్గట్టుగా పోసుకొని మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు పేడించుకోవాలండి. ఇలాగా బాగా కలిపేటప్పుడు పేడించుకోవాలి. మళ్ళీ మనం పునుకులు వేసుకున్నప్పుడు కూడా పేడించుకోవాలన్నమాట. ఎంత పేడిస్తే అంత మెత్తగా అంత గుల్లగా వస్తాయండి. ఇలా ఒక పావు గంట సేపు పేడించేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక 5 అవర్స్ అయినా ఉంచుకోవాలి. చూడండి, పిండి అయితే ఎంత బాగా ఉబ్బిందో. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని, కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోండి. జీలకర్ర వేసుకుందాం, ఉల్లిపాయలు వేసుకుందాం, పుదీనా వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకోండి. పిండిలో ఐటమ్స్ అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడైతే పిండిని ఇలా పేడించుకోవాలండి. చూసారా ఎలా బీట్ చేసుకోలేదు? ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట గుల్లగా. బాగా కనీసం పావు గంట సేపు అలా అయినా బీట్ చేసుకోవాలండి పిండిని. ఇలా పేడించుకోండి పిండిని. ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. పునుగులు వేసుకోవాలండి, అంటుకోకుండా నీట్గా వస్తాయన్నమాట. ఇలా వేసుకోవాలి.
చూసారు కదా, బొట్టల వేయంతో ఇలాగా వేసుకోవాలన్నమాట. రౌండ్గా వస్తాయండి సేపు ఇలా వేసుకోవడం వల్ల. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేకపోతే లోపల పచ్చి అన్నది ఉంటుంది అన్నమాట. లైట్గా ఈ కలర్లో వేయించుకోవాలండి. తీసేసుకుందాం. వాటర్లో చెయ్యి తడి చేసుకోవాలండి. చక్కగా ఇలా చిన్న చిన్నవి వేసేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తాయండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. మొత్తం అన్నీ ఇదే స్టైల్లో వేపించుకోవాలండి. తీసేసుకుందాం మొత్తం. పునుకులకైతే చట్నీ అయితే పల్లీలు కొబ్బరి చట్నీ చేశానండి. పునుకులు అయితే చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలా తుంచుకుంటే చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని సెండ్ చేయగలుగుతామండి. ప్లీజ్ అండి మా కొత్త ఛానల్ను సపోర్ట్ ఇవ్వండి. మీ మీద హోప్స్ పెట్టుకుని ఉన్నానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.